రెండో రోజు కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఘనంగా జరుగుతోంది. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న ఈ ఫెస్టివల్ కు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రేపటి వరకు కైట్ ఫెస్టివల్ జరగనుంది. అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ కు దేశ విదేశాల నుంచి ప్లేయర్స్ వచ్చారు. 19 దేశాల నుంచి 40 మంది అంతర్జాతీయ కైట్ ప్లేయర్స్, 15 రాష్ట్రాల నుంచి 55 మంది నేషనల్ కైట్ ప్లేయర్స్ పాల్గొన్నారు. అలాగే ఈ ఫెస్టివల్లో పెద్ద మొత్తంలో స్వీట్స్ కు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఫేమస్ స్వీట్స్ అన్ని అక్కడ అందుబాటులో ఉన్నాయి. రాత్రి 9 గంటల వరకు కైట్ ఫెస్టివల్ జరగనుంది. పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇక పరేడ్ గ్రౌండ్ నుంచి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు లైవ్ లో అందిస్తారు. రాముడు, హైదరాబాద్ నగరంలో కైట్ ఫెస్టివల్ చాలా ఉత్సాహంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. నిన్న ప్రారంభమైనటువంటి కైట్ ఫెస్టివల్ ఈరోజు పెరేడ్ గ్రౌండ్లో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. మనం చూడొచ్చు భారీ కైట్స్, వివిధ రూపాల్లో ఉండేటువంటి కైట్స్ అన్నింటినీ కూడా ఇక్కడ ఎగిరేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడిప్పుడే ఇక్కడికి అందరు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు కైట్ ఫ్లయర్స్ చాలా చిన్న కైట్స్తో పాటు చాలా భారీ కైట్స్ను కూడా ఇక్కడ ఎగిరేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. అదేవిధంగా దేశ విదేశాలకు సంబంధించినటువంటి చాలామంది కైట్ ఫ్లయర్స్ ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు కూడా తమ తమ కైట్స్ని అన్నింటినీ కూడా సిద్ధం చేసుకుంటున్నారు. మరికొద్ది సేపట్లో ఈ కైట్లన్నీ కూడా ఆకాశ వీధిలో కనువిందు చేయనున్నాయి. దీన్ని తిలకించేందుకోసం పెద్ద మొత్తంలో పిల్ల పాపలతో పబ్లిక్ ఇక్కడికి రావడం జరిగింది. మనం చూస్తే ఈ పక్కనే ఉండేటువంటి స్టాల్స్ అన్నీ కూడా స్వీట్ అండ్ ఫుడ్ ఫెస్టివల్కి సంబంధించినటువంటివి. స్వీట్ ఫెస్టివల్లో చాలా స్టాల్స్ ఏర్పాటు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల వారు హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా తమ తమ స్వీట్స్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. దాదాపు 400-500 పైగా స్టాల్స్ని అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా మరికొన్ని ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు పిల్ల పాపలతో ఎంజాయ్ చేయడమే కాకుండా ఫుడ్, ఒకవైపు కైట్స్, మరొక వైపు ఫుడ్ ఫెస్టివల్, ఈ రెండింటిని ఎంజాయ్ చేసే విధంగా అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అయితే కొద్దిసేపటి క్రితం వరకు గాలి తక్కువగా ఉండడం కారణంగా ఇవన్నీ కూడా ఫ్లై కావడం కొంత ఇబ్బందికరంగా మారింది. మెల్లమెల్లగా వాటన్నింటినీ క్లియర్ చేసి ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడికి వచ్చినటువంటి ప్రేక్షకులకు, అదేవిధంగా సిటిజన్స్కి అందరికీ కూడా ఇబ్బంది లేకుండా అయితే ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం అంతా కూడా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా అవసరమైనటువంటి చర్యలను అయితే ట్రాఫిక్ పోలీసులు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే రాముడు, ట్రాఫిక్ కి సంబంధించి అలాగే పార్కింగ్ కి సంబంధించి కూడా అప్డేట్స్ ఏంటి? అంటే చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? ట్రాఫిక్ సంబంధించి పరిసర ప్రాంతాల్లో మొత్తం ట్రాఫిక్ అంటే వచ్చినటువంటి వాహనాలను నిలిపేందుకోసం అవసరమైనటువంటి ఏర్పాట్లు చేశారు. మనం చూస్తున్న ఇటు సైడ్ బ్యాక్ సైడ్ పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు జిహెచ్ఎంసీ కార్యాలయం కానీ, అదేవిధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఖాళీ ప్లేసులు ఉన్నాయో ఆ ప్లేస్ల అన్నింటి దగ్గర ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా బస్సులు, ట్రైన్ సదుపాయం కూడా ఉంది కాబట్టి సిటిజన్స్ మెట్రో ట్రైన్ను ఆశ్రయించడం ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడికి వచ్చి వెళ్ళడానికి వీలవుతుంది. వేల సంఖ్యలో పబ్లిక్ వస్తారన్నటువంటి ఆలోచనలతో ప్రత్యేకంగా మొబైల్ టాయిలెట్స్ కానీ ఇతర టాయిలెట్స్ అన్నింటినీ కూడా ఈ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అయితే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులతో పాటు ఇతర విభాగాల అధికారులందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఇబ్బందులు రాకుండా చూస్తున్నారు. థ్యాంక్ యూ రాముడు ఫర్ ద అప్డేట్స్.